నమస్కారం. మరి పిల్లలు బైక్స్, బళ్ళు, కార్లు ఎందుకు నడుపుతున్నారు అసలు? ఈ విషయాన్ని మనం ముందుగా గుర్తించగలగాలి. పిల్లలు నడపడానికి కారణం ఏంటి? ప్రస్తుతం యుగం మారింది, కాలం మారింది. కాలంతో పాటు మనుషులు మారారు, మనుషులతో పాటు టెక్నాలజీ మారింది. పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వకూడదని చెప్పి ప్రభుత్వం ఒక నిబంధన, నియమాలతోటి ఒక ఫ్రేమ్వర్క్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెరిగిన వరకు అందరికీ కూడా సెల్ ఫోన్ ఇస్తేనే వారు ఊరుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా సెల్ ఫోన్ని అదే విధంగా అలవాటు చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, ఇదివరకు ఒక సినిమాకి తీసుకెళ్ళి సినిమా చూపించేసరికి ఆ సినిమా హాల్కి వెళ్ళడం, సినిమా హాల్లో టికెట్ తీసుకోవడం, సినిమాకి చూపించడం, తర్వాత మధ్యలో వాళ్ళు ఏడిస్తే కిందకి తీసుకురావడం, ఇలాంటివన్నీ పాతకాలంలో జరుగుతుండేవి. కానీ కాలం మారిన కొద్దీ టీవీ వచ్చిన తర్వాత టీవీలో అనేక ఛానల్స్ పెట్టడం మొదలుపెట్టారు. టీవీ ఛానల్స్ తర్వాత ప్రస్తుతానికి ఏంటంటే, చేతిలో వారు ఏడకుండా ఉండాలంటే ఏదో ఒక కార్టూన్ చిత్రమో లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి మనం మొబైల్ ఫోన్లో చిన్నవాళ్ళ నుంచి, అంటే దాదాపుగా నెలల పిల్లల నుంచి ఈ మొబైల్ ఫోన్ని అలవాటు చేస్తున్నారు పేరెంట్స్ అలవాటు చేయకుండా ఉండాలి అనుకున్న పేరెంట్స్కి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే పిల్లలు ఏడవడం, లేదంటే వాళ్ళని ఊరుకోబెట్టడానికి ఇన్నాళ్ళలాగా చందమామ కథలు చెప్పడం, పాటలు పాడడం, ఇలాంటివి ఏవి కూడా తల్లిదండ్రులకి రాదు, అలవాటు లేదు. ఎందుకంటే ప్రస్తుత జనరేషన్లో మనకి 2012 మొదలుకొని 2012 అంటే దాదాపుగా ఇప్పుడు ఒక 14-15 సంవత్సరాలు బట్టి ఈ మొబైల్ ఫోన్ వినియోగం చాలా స్పీడ్గా పెరిగింది. ఇంటర్నెట్ బ్రాండ్ కనెక్టివిటీ పెరిగింది. ప్రతి పనికి మనకు మొబైల్ ఫోన్నే ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో పిల్లలు కూడా అందుకనే ఈ మొబైల్ ఫోన్నే వాడుతూ ఉంటారు. వాడడంతో పాటు అందులో రీల్స్ చూడడం, రీల్స్ని అందరికీ షేర్ చేయడం, ఇలాంటి పనులన్నీ వారు చేస్తుంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా ఒక డిజిటల్ టెక్నాలజీని మనం వినియోగించుకుంటున్నాం. దానికి కారణం ఏమిటంటే, ప్రధానంగా మనకి ఈ డిజిటల్ టెక్నాలజీ ఏంటంటే, మనం ఎక్కడికైనా వెళ్ళి కూరగాయల షాప్కి వెళ్ళినప్పటికీ కూడా వెజిటబుల్స్ కొనేటప్పుడు చిన్న మనం ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, ఇట్లాగా పేటిఎం కానీ ఏదో ఒకటి డిజిటల్ యాప్స్ అనేవి మనం ఉపయోగిస్తూ ఉన్నాము. తర్వాత బ్యాంక్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా మనం బ్యాంక్ నుంచి ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం ఏది వచ్చినప్పటికి కూడా షార్ట్ దీంట్లోనే మనకి ఏంటంటే సమాచారం SMS ఉంటుంది కదా, అందుకని షార్ట్ ఫార్మాట్లోని మనకి అది కూడా వస్తుంది. మనకి ఆ SMS కూడా మనం చూస్తూ ఉంటాం. సో అది కూడా ఫోన్ వినియోగిస్తూ ఉంటాం. దానికి తోడు న్యూస్ పేపర్లు ఇది వరకు చాలామంది ఇంటికి తెప్పించేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే న్యూస్ అంతా ఆన్లైన్లో వచ్చేస్తుంది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా రావడంతో సో రీల్స్ అలా చెక్ చేస్తూ ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రభావం మన మీద పడుతుంది. చూడకుండా ఉండలేకపోతున్నాం. నిద్రలేమితో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో నిద్రలేమి కూడా ఇబ్బంది పడుతుంది. విద్యార్థులు కూడా ఆన్లైన్ పాఠాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఆఫ్లైన్ పాఠాల కంటే ఆన్లైన్ పాఠాలు. ఇది మనకి ఎప్పుడంటే ఎక్కువగా బాగా అలవాటైంది ఎప్పుడంటే మనకి కోవిడ్ టైంలో పాఠశాలలు తెరవకపోవడంతో సంవత్సరాల తరబడి దాన్ని ఆన్లైన్ పాఠాలకు క్రియేట్ చేశారు. ఆ తర్వాత విదేశాల్లో ఉండే ఫ్యాకల్టీస్, అంటే సపోజ్ మన ఇండియా నుంచి కూడా ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు చాలామంది చెబుతూ ఉన్నారు. దాని ద్వారా కూడా ఆదాయం ఆర్జిస్తూ ఉన్నారు. సంగీతం కూడా ఆన్లైన్లో చెప్తున్నారు. అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించి కూడా ఆన్లైన్లో చెప్తున్నారు. ఇక జనరల్ టాపిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లాంటివి అన్నీ కూడా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నీ మొత్తం. తర్వాత యాప్ను కూడా విపరీతంగా డెవలప్ చేశారు. ఆ యాప్లు మనం వినియోగించుకోవడం ద్వారా వాట్సాప్ని కానీ, లేకపోతే యూట్యూబ్ని కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ ఇలా మనం చెప్పుకుంటూ పోయినట్టయితే అన్నింటినీ మనం తప్పనిసరిగా ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా న్యూస్ అప్డేట్స్ ఎవరికైనా పంపించాలనుకున్నా, ఏదైనా జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి ఆ సంస్థ వారు తెలుసుకోవాలనుకుంటున్నా, లేదా బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటున్నా, చిన్న క్యాలిక్యులేషన్ కూడా క్యాలిక్యులేటర్ మీదే టైప్ చేస్తున్నారు. అంటే పిల్లలు కూడా ఆలోచించే ధోరణి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇవన్నిటి ప్రభావం వారిలోని కోపం, అదేవిధంగా వారిలో ఒక రకమైనటువంటి మార్పులు అనేవి జరుగుతున్నాయి. అది మా పిల్లలు జరగవచ్చు, లేదా కలెక్టర్ గారి పిల్లలు అవ్వచ్చు, లేదా ఎమ్మెల్యే గారి పిల్లలు అవ్వచ్చు, లేదా మినిస్టర్ గారి పిల్లలు అవ్వచ్చు, లేదా జడ్జి గారి పిల్లలు కూడా కావచ్చు. కానీ ప్రస్తుతం ఏ పిల్లలైనా కూడా ఒకటే పద్ధతి, ఒకటే విధానంలో వెళ్తున్నారు. దీనివల్ల వాళ్ళందరూ కూడా బైక్లు, కార్లు ఇవన్నీ కూడా నెట్లో చూస్తారు.
చూసి అది ఎలా డ్రైవ్ చేయాలి, ఎంతవరకు డ్రైవ్ చేయొచ్చు, ఏ కార్ ఎంత స్పీడ్ వెళ్తుంది, ఏ బైక్ ఎంత స్పీడ్ వెళ్తుంది, దాంతో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ వారు తెలుసుకుని వారు ఏంటంటే మామూలు వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువగా చేయాలని ప్రయత్నంలోని ఒక్కోసారి ప్రమాదాలకు లోనవుతుంటారు. కానీ వాస్తవంగా అయితే మాత్రం పిల్లల మెచ్యూరిటీ బాగా పెరిగింది. వాళ్ళు 12-13 సంవత్సరాలు వచ్చేసరికి బైక్ని డ్రైవ్ చేయగలిగే స్థాయి వాళ్ళు వచ్చేస్తుంది. కానీ ఏంటంటే ఆ బైక్ని ఎంత వేగంలో వెళ్ళాలి, ఎక్కడెక్కడ మనం బ్రేక్ వేయాలి, ఎవరెవరికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అనేది వాళ్ళకి తెలియకపోవడం వల్ల ప్రమాదానికి చనిపోతున్నారు. అదేవిధంగా మనం పిల్లల్ని చూస్తూ ఉంటాం, అలా ఈత రాకపోయినా ఈత వచ్చినట్టుగా దూకడం, అట్లాంటి వాటిలో చనిపోవడం, ఇలాంటివి కూడా మనకు జరుగుతూ ఉంటాయి. అంటే ఈ సంఘటనలు ఇప్పుడే జరుగుతున్నాయా, గతంలో జరగలేదా అంటే ఎప్పటి నుంచో మనకి ఈ సంఘటనలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అప్పట్లో ఏంటంటే మీడియా ప్రభావం కానీ, సోషల్ మీడియా కానీ ప్రజలకు తెలియకపోవడం వల్ల ఈ రకమైనటువంటి సంఘటనలు అనేవి ఇప్పుడు పెరిగాయి. గతంలో ఏంటంటే పాము కుట్టడం, అంటే అడవుల్లోకి వెళ్ళి సంచరించి తిరగడం, పిల్లలు అలాంటివి చేయడం వల్ల ఒక జంతువులు వారి మీద దాడి చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా మనకి కుక్కలు అనేవి మనకి అధికంగా ఎక్కువగా రోడ్డు మధ్యలోని పరిగెట్టడం వల్ల చాలామంది ప్రమాదానికి లోనవుతూ ఉన్నారు. హెల్మెట్ వాడకం ఒకటే ప్రమాదాన్ని నిరోధిస్తుందా అనేది కూడా మనం ఒకసారి గమనించగలాలి. ఎందుకంటే హెల్మెట్ ఒకటే ప్రాణాన్ని కాపాడేది కాదు. ఎందుకంటే చెయ్యి విరిగినా, కాలు విరిగినా, దెబ్బ తగిలినా, ఎలా తగిలినా దెబ్బ అనేది తగలడం అనేది మాత్రం జరుగుతుంది. అయితే అందరూ హెల్మెట్ లేకపోతే తల పగిలిపోయి చచ్చిపోతారా అంటే అది తప్పు, చాలా తప్పది. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా మనం ఇందులో ఒక ఆధ్యాత్మికతను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషి చనిపోవడానికి కారణాలు అనేకం అవుతాయి. అందుకే కాలం బాగాలేనప్పుడు కర్రే పామై కుడుతుంది అంటారు. ఎందుకంటే ఆ సామెత ఉంది. అందుకని మనం ఏంటంటే అది కర్రే కదా అని ఒక పాము లాంటి దాన్ని పూర్తి వివరం కూడా మీకు చెప్తున్నాను. ఒక కర్రలాగా ఉందని చెప్పి దాన్ని తీయబోయేసరికి అదే పాము పాము ఒక్కోసారి గట్టిగా అయిపోతుందట. ఆ టైంలో దాన్ని కర్ర అనుకొని తీసేసరికి తప్పని కుట్టి చనిపోయిన వ్యక్తి. అందుకనే కర్రే పామై కుట్టే వ్యవహారం ఉంటుందని చెప్పి పెద్దలు అంటుంటారు. కాబట్టి మనకేంటంటే ఏ సంఘటన జరిగినప్పటికీ కూడా అది పిల్లలు చేసినా, పెద్దలు చేసినా, ఎవరు చేసినా ఒక వ్యక్తి బతకడం, దానికి లేదంటే అతను ప్రమాదానికి గురి కావడం, లేకపోతే ఇంకో రకంగా ఇబ్బంది పడడం, ఇవన్నీ కూడా కేవలం మనకి కొన్ని సిచ్యువేషన్స్, అంటే వాళ్ళ గ్రహపాటు వల్లే ఇవన్నీ జరుగుతుంటాయి. అంతేగాని ప్రతి వేళలో మీరు హెల్మెట్ పెట్టుకోకపోతే చచ్చిపోతారు, హెల్మెట్ లేకపోతే మనిషి బతకడు అంటే పూర్వకాలంలో ఎవరు కూడా హెల్మెట్ ధరించి అందరూ ఎవరైనా చేశారా అంటే దానికి పోలీసులు ఇంకోటి చెప్తారు. అప్పట్లో ట్రాఫిక్ లేదు, అప్పట్లో జనం లేరు, అంటే అప్పుడు రోడ్లు చిన్నవి, ఆ రోడ్డుకు తగిన విధంగా ఆ ట్రాఫిక్ ఉండేది, ఎప్పుడూ కూడా ఉంటుంది. కానీ ఏంటంటే హెల్మెట్ వాడొద్దని నేను అన్నాను. హెల్మెట్ ఎవరి ప్రయత్నం వారు చేస్తారు. హెల్మెట్ వద్దు అని ప్రభుత్వం ఒక నియమ నిబంధన పెట్టిందంటే ఆటోమేటిక్గా, అంటే కోవిడ్ టైంలో మనం చూసాం, అప్పుడేమి ప్రమాదాలు జరిగిపోలేదు, తల పగిలిపోలేదు, ఎవరు చచ్చిపోలేదు. కాబట్టి ఏంటంటే ఓన్లీ హెల్మెట్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫైన్స్ విధిస్తాం, మీరు హెల్మెట్టే ఇంపార్టెంట్, జీవితాన్ని రక్షించేది హెల్మెట్టే అంటున్నారు. అది ఎప్పుడు కాదండి. ఒక మనిషి ఒక సిస్టమేటిక్ వేలోని డ్రైవింగ్ అనేది జరగాలి. ఆ డ్రైవింగ్ జరగడానికి విద్యార్థులను మనం ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా వారు ఈ మధ్య ఏంటంటే ఏదైనా ఒక వస్తువు వద్దు అంటే తల్లిదండ్రులు పలానా ల్యాప్టాప్ వాడొద్దంటే తల్లిని చంపిన సంఘటన కూడా మనం గమనించాం. అలాగే మొబైల్ ఫోన్ వాడొద్దు అంటే తండ్రి మీద ఎగిరిపోయి కొట్టే స్థితి కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్స్ వాళ్ళుగా వచ్చినవి కావు, ఆటోమేటిక్గా ఆ ప్రభావం వాళ్ళపైన చూపిస్తుంది. అంటే ఎక్కువ వాడకం వద్దు అని మనం ఎంత అంటున్నా వాళ్ళలో వస్తున్నప్పటికీ అవేంటంటే ఎడిక్ట్ అయిపోవడం అంటాం. దీన్నే మనిషిలో వ్యక్తీకరణ, అంటే మనకి ఈ రకమైనటువంటి ఈ వాడకం బాగా పెరిగిపోవడం వల్ల మనిషిలో కోపోద్రేకులు అవుతున్నారు. పోలీస్ యంత్రాంగం కూడా ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా అది జరిగే పని కాదు, వాస్తవానికి అయితే జరిగే పని కాదు. అంటే పాఠశాలలో ప్రధానంగా ఈ అంశాల గురించి కూడా మనం బోధించగలగాలి. పాఠశాలలో కేవలం అంటే ట్రాఫిక్ రూల్స్, నియమ నిబంధనలు చెప్పడం ఒకటే కాదు, మన జీవితంలో కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, ఈ సంఘటనలు జరుగుతాయి, ప్రాణాలు కోల్పోతారు, లేకపోతే ఇంకో రకంగా ఉంటారు. మైనర్ ఎందుకంటే మీకు విజన్ ఉండదు కాబట్టి ఫ్యూచర్ అంటే ముందు ఏం జరుగుతుంది అనేది మీరు చూడరు, వేగం చూస్తారు, బండి పనిచేస్తుందా లేదా చూస్తారు, ఉత్సాహంగా ఒక రీల్ చేసామా లేదా అనేది చూస్తారు తప్ప మిగతా చూడరు. కాబట్టి ఏంటంటే మీ వల్ల మీరు ఇబ్బంది పడతారు, ఇతరులు ఇబ్బంది పడతారు అనే విషయాన్ని క్లియర్గా చెప్పగలగాలి. అంతేగాని ప్రతిదానికి హెల్మెట్ వాడండి అదొకటే మార్గం, హెల్మెట్ వాడండి అదొకటే మార్గం అని చెప్తున్నారు. నేనైతే మాత్రం ఒక సామాజిక విశ్లేషకుడిగా ఒకే మాట చెప్తున్నాను,
హెల్మెట్ వాడకం ఒక్కటే ప్రమాదాలను నియంత్రించదు. ప్రమాదాలంటే జనరల్గా మనకి కుక్కలు అడ్డొస్తున్నాయి. చాలా కుక్కలు గుద్ది పడిపోయేవారు చాలామంది, చేతులు కాళ్ళు విరిగిపోతున్నాయి. అలాంటివి కూడా జరుగుతున్నాయి. హెల్మెట్ వేసుకున్నప్పుడు కూడా మనిషి మంచాన్ని పడిపోయే పరిస్థితి ఉంది. నడుము పగిలిపోయి గుండెపోటు వచ్చి చచ్చిపోవడం అలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇది ఒకటే మార్గం కాదు. హెల్మెట్ అన్ని వేళల్లో వేయడం కూడా సాధ్యపడదు. నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది. హెల్మెట్ ప్రతి సమయంలో హెల్మెట్ అనేది వేయడం జరగదు. నెక్ పెయిన్ ఉండే వాళ్ళు చాలామంది హెల్మెట్ వేసుకోవడానికి ఇష్టపడరు. హెడ్ఏక్ వచ్చే వాళ్ళు చాలామంది హెల్మెట్ వేసుకోవడానికి ఇష్టపడరు. లేదా కంటి చూపు సక్రమంగా లేని వాళ్ళు హెల్మెట్ సరిగ్గా వేసుకోవడానికి ఇష్టపడరు. చెవులు సరిగ్గా వినిపించిన వారు కూడా హెల్మెట్ వేసుకోవడానికి ఇష్టపడరు. సో ఇలాంటి సంఘటనలు చెవులు కూడా ఈ మధ్య చాలామందికి ఈ యొక్క దీనివల్ల అంటే ఒక హియరింగ్ ప్రాబ్లమ్స్ ఎలాగంటే వస్తున్నాయి, అది కూడా మొబైల్ ఫోన్ ఎఫెక్టే. సో పెద్ద పెద్ద సౌండ్లు మనం వింటూ ఉంటున్నాం, పొల్యూషన్ బాగా పెరిగిపోయింది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని హెల్మెట్ ఎవరు వాడితే వాళ్ళకి పర్వాలేదు అనిపించిందో అటువంటి వాళ్ళు వాడాలి. మరి అలాగంటే విదేశాల్లో కంటిన్యూగా వాడతారు, లేదంటే పెద్ద పెద్ద సిటీస్లో వాడతారు, మీరు ఎందుకు వాడరని అడుగుతారు. దానికి కూడా కారణం ఉంది. ఆ విదేశాలు కానీ ఇతర ప్రాంతాల్లో కానీ రోడ్లు కరెక్ట్గా ఎక్కడైతే సాఫీగా ఉన్నాయో, స్పీడ్గా హ్యాపీగా వెళ్ళగలరో అటువంటి దగ్గర ఈ హెల్మెట్ గుద్దుకోవడం కానీ లేకపోతే హెల్మెట్ తోటి ఇతరత్ర సమస్యలు ఎదుర్కోవడం కానీ ఇలాంటివి ఉండవు. మనకి చూస్తే ప్రతి రోడ్డు గతుకులమయంలో పడిపోతే మీ తల పగిలిపోద్ది, హెల్మెట్ పెట్టుకోండి అంటారు. అది కాదు. గతుకులమయంలో పడిపోకుండా ఉండడానికి హెల్మెట్ మనం వేసుకున్నా వేసుకోకపోయినా మనం చూసుకుని వెళ్తాం కాబట్టి ఆటోమేటిక్గా గతుకులమయంలో పడిపోవడం అనేది జరగదు. ఎవడో గుర్తాడు పడిపోతారు, అప్పుడు మీకు హెల్మెట్ లేకపోతే మీరు చచ్చిపోతారు కదా అంటారు పోలీసులు. అది కూడా తప్పు. ఎందుకంటే ఎవడు గుద్దుతాడు, ఎందుకు గుద్దుతాడు, వాళ్ళకు కూడా సిస్టమ్గా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు కూడా డ్రైవింగ్ అనేది చేస్తే ఆటోమేటిక్గా ఉంటుంది. పోలీసులకు భయపడి చాలామంది రాంగ్ రూట్లో వెళ్ళడం, లేకపోతే ఇంకో రకంగా ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. 10 మంది పోలీసులు కాసి ఒకేసారి ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ ఎక్కడ పడితే అక్కడ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ ఒకసారి మనం అనలైజ్ చేయాలి. ఎందుకంటే కేవలం హెల్మెట్ లేదు చచ్చిపోతారు అనే మాట మాత్రమే కాకుండా ఇతర అంశాల పట్ల కూడా దృష్టి పెట్టాలి. అసలు ఏ రకంగా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, వాళ్ళలో ఎందుకు ట్రాఫిక్ సంబంధించి నియమ నిబంధనలో ఎందుకు అవగాహన ఉండట్లేదు అనే దాని మీద వాటిపైన దృష్టి పెట్టి వాళ్ళలోని ఒక అవగాహన కల్పించే రీతిలో ముందుకు తీసుకెళ్ళాలి. అంతే తప్ప ప్రతిదానికి హెల్మెట్ ఒకటే పరిష్కారం కాదు. అయితే పిల్లల విషయంలో మీకు చెబుతూ ఈ వీడియోలో ముఖ్యంగా పిల్లల గురించి చెబుతూ, పిల్లలు ఎందుకు చేస్తున్నారు అంటే వారిలో మెచ్యూరిటీ పెరిగిపోయింది. ఆటోమేటిక్గా ఒక మొబైల్ ఫోన్ని, కంప్యూటర్ని అన్నిటినీ హ్యాండిల్ చేస్తున్నట్టే మోటార్ బైక్ని కూడా హ్యాండిల్ చేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఏంటంటే వాళ్ళలో కొంచెం అంటే చేసే వాళ్ళకి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అంటే ముందు చూపు ఉండదు. పెద్ద ఏజ్ ఉండేటప్పటికి, చిన్న ఏజ్ ఉండేటప్పటికి ముందు చూపు ఉండదు. ముందు చూపు లేని కారణంగా చాలామంది ఈ రకమైనటువంటి ఒత్తిళ్ళకు లోనై ఏదో రకంగా ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి మ్యాక్సిమం వాళ్ళనే అవగాహన కల్పించే రీతిలో మనం ముందుకెళ్ళాలి తప్ప కేసులేసి తల్లిదండ్రులు బంధించేస్తాం, తల్లిదండ్రులకు ఫైన్ కట్టించేస్తాం, లేకపోతే ఇలా చేస్తాం అలా చేస్తాం అని పోలీసులు చెప్పడం కూడా, పోలీసులు కూడా ఒక రకంగా ఆలోచించగలగాలి. ఒక దృక్కోణంతో ముందుకెళ్తే ఆటోమేటిక్గా ఈ సమస్యల నుంచి గట్టెక్కడానికి మనకి అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనం అన్నింటికీ కూడా మనం ఒకటే మార్గం, మనం వారిలో అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యం. పాఠశాల పిల్లల్లో ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి వారికి మీరు బండి తీయకండి అనే మాట అనకుండా, బండి తీయడం వల్ల వచ్చే ప్రమాదాలు ఎలాంటివి జరుగుతున్నాయి, పలానా వాళ్ళకి ఇలా జరిగింది కాబట్టి మీరు బండి తీయొద్దు అనే దాన్ని వాళ్ళకి అవగాహన కల్పించే రీతిలో అప్పుడప్పుడు శిక్షణా తరగతులు ఒక స్పష్టంగా మంచి అంటే మనం దాని పర్సనాలిటీ డెవలప్మెంట్ వారి ద్వారా ఈ శిక్షణా కార్యక్రమాలు అనేవి కొనసాగిస్తే, అలాగే పోలీసుల్లో కూడా ఒక రకమైనటువంటి అవగాహన ఉండాలి. ఏంటి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మనం చేతిలో ఇది ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పి ఎలా పెడితే అలాగా కేసులు వేసేయడం, లేకపోతే పిల్లలు నడిపితే తల్లిదండ్రులని శిక్షిస్తాం అనడం, ఇవన్నీ అవి కాదు. వాటి వల్ల తల్లిదండ్రులు కూడా కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ఫోన్ ఇవ్వకపోతేనే చంపేసే వ్యక్తులు మోటార్ బైక్ వాడొద్దు అంటే ఆగుతారా? ఆగరు. మీ పిల్లలు ఒకరే అలా ఉన్నారంటే అందరి పిల్లలు అలాగే ఉన్నారు. ఇందాకే చెప్పాను, ఒక జడ్జి గారి పిల్లలైనా అవ్వచ్చు, ఒక పోలీస్ ఆఫీసర్ పిల్లలైనా అవ్వచ్చు, ఒక లాయర్ కొడుకైనా అవ్వచ్చు, లేదా ఒక జర్నలిస్ట్ కొడుకైనా అవ్వచ్చు, లేదా ఇంకోడైనా అవ్వచ్చు, ఒక మినిస్టర్ తాలూకోదైనా అవ్వచ్చు.
సో వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకుని వారికి ఈ రకమైనటువంటి అవగాహన ముందు కల్పించి పిల్లల నుంచి వాహనాలను తగ్గించాలి తప్ప తల్లిదండ్రులు పనిష్ చేస్తాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి ఇవ్వకండి అంటే అది ఇవ్వకపోయినా తాళాలు వేరే ఫ్రెండ్ బైక్ ఎవడో ఆ తండ్రి వేరే చోట ఉద్యోగం చేస్తూ ఉంటాడు, ఇంట్లో బైక్ ఉంటుంది, ఆ బైక్ని ఆ ఎమర్జెన్సీ పని మీద ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది. పిల్లలు డ్రైవింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తల్లి ఆ పిల్లడి ద్వారానే వెళ్తుంది. దాన్ని మనం తప్పు అనుకుంటే తప్పదు, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక అవగాహన వారికి అంటే ముందుగా అసలు డ్రైవింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి, ఇలాగ డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి, సిగ్నల్ వచ్చినప్పుడు ఆగాలి, ఎంత ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా రాంగ్ రూట్లో వెళ్ళకూడదు, ఈ అంశాలను ముందు పరిగణలోకి తీసుకుని పిల్లలకి మనం చెప్పినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళలోని మార్పు వస్తుంది. అది ఇబ్బంది ఎదురుకాకుండా, సమాజానికి ఇబ్బంది ఎదురుకాకుండా ఉంటుంది. ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ విషయాన్ని పంచండి. ధన్యవాదాలు.